అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మోస్ట్లీ ఎక్కువ సందర్భాలలో ఎదురయ్యే హృదయాన్ని కలిచివేసే ఒక మహా పెద్ద గాయం ఏంటంటే మోసపోవటం అండి. సహజంగా చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్నవి అంటే మనకు తగిలే తీవ్రతను బట్టి, మనం బాధపడే ఆ బాధను బట్టి చిన్న పెద్ద అని పోలుస్తున్నాను. కానీ వాస్తవంగా మోసం అంటే మోసం అంతే. చిన్న చిన్నగా కనబడుతూ ఉంటాయి మనకి, కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్లో కానీ, లేదంటే కొన్ని కొన్ని వస్తువులు కొనే విషయంలో కానీ, ఇవన్నీ కూడా అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ టాక్టిక్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సహజంగా మనుషులు మోసపోతుంటారు. వీటిల్లో ఎదురయ్యే దెబ్బల కంటే కూడా బలంగా మనం ఒక మనిషిని నమ్మి, ఆ మనిషి ద్వారా మనం ఎంతో ఆదరణ పొందుతాము, ఆదరణ పొందగలమని మనం నమ్మి, మనలో ఉన్నటువంటి ప్రతి విషయం గురించి వాళ్ళకి షేర్ చేసుకున్నాక, లేదా మనకు సంబంధించినటువంటి ప్రతి విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత, వాళ్ళు మనకి ఏవో చేస్తానని చెప్పి, మనం వాళ్ళకి ఏవో చేస్తామని చెప్పి, అలా ఒక వ్యక్తి ద్వారా కనుక మనం మోసపోయినట్లయితే, ఒక వ్యక్తి ద్వారా కనుక మనం మోసం అనే ఒక మహా గాయం మన హృదయానికి తగిలినట్లయితే, అది వర్ణించలేనంత బాధాకరంగా ఉంటుందండి. కొంతమంది అయితే అన్నం తినరు, కొంతమంది అయితే నిద్రపోరు, కొంతమంది అయితే జీర్ణించుకోలేరు, కొంతమంది అయితే ఆ సహించుకోలేక ఎంతో మనోవేదన చెందుతూ, నేను అతన్ని అనవసరంగా నమ్మా, ఆమెను అనవసరంగా నమ్మా అన్ని, కొంతమంది అయితే సూసైడ్స్ చేసుకోవటం కోసం కూడా వెళ్ళిపోతూ ఉంటారండి. సూసైడ్స్ కూడా చేసుకునే సందర్భాలు మనకి ఎన్నో కనబడుతుంటాయి. అంటే మోసం అనేది అంత బాధాకరమైనటువంటిది. ప్రియులారా, ఇలా మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా తప్పకుండా మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అతను మనిషే కదా. దేవుడిని విశ్వసించినటువంటి వారిలో కూడా కొంతమంది సాతాను కలిగినటువంటి ఉద్దేశాలను బట్టి, సాతానికి లోబడి, సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారుగా మారిపోయి, వాళ్ళు కూడా అలా దెబ్బతీస్తున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కటి విషయం మనం ఆలోచించినట్లయితే కనుక, అలా మనం మోసపోయి మన జీవితాన్ని ఎక్కడికో ఎన్నో సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళిపోకుండా, ఎన్నో సంవత్సరాలు సమయాన్ని వృధా చేసుకోకుండా, దేవుడు చెబుతున్నటువంటి ఒక చక్కటి ఫార్ములా, లేదంటే చక్కటి ఫౌండేషనల్ థింగ్ మనం ఒకటి ఆలోచించినట్లయితే కనుక, కీర్తన గ్రంథం మనం చూద్దాం. 125వ కీర్తన మనం చూస్తే, ఒకటిలో ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి మాట ఉందండి. దాన్ని మనం నమ్మగలిగినట్లయితే కనుక, దానిని మనం విశ్వసించగలిగినట్లయితే కనుక మనకి చాలా మేలు జరుగుతుంది. అదేంటో మనం చూద్దాం. 125వ కీర్తన మనం చూస్తే, ఒకటిలో మనకు కనబడుతుందండి, దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఫెయిత్ ఆన్ గాడ్, ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుణ్ణి నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునికి సమస్తం చెప్పుకోండి. దేవుని దగ్గర సమస్తం మీరు ఏడవాలనుకుంటే ఏడవండి, ఆనందపడాలంటే ఆనందపడండి. ప్రార్థనలో సమస్తము దేవుని సన్నిధిలో దేవునికి కనుక మీరు షేర్ చేసుకుంటే, దేవునికి కనుక మీరు చెప్పుకుంటే, మనం ఎలా ఉంటామంటే నిత్యము కదలక ఒక కొండ వలె మనం ఉంటామండి. కదలను కొండ వలె కాదు, కొండ వలె కదలమండి. ఒక కొండ తీయాలంటే ఎన్ని జేసీబీలు రావాలి మీరు ఆలోచించండి. ఒక పెద్ద కొండలంటే పెద్ద పెద్ద బాంబులు పెట్టాలి. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ కాదండి, మనకి ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరండి. అంత ధైర్యంగా మనం ఉండగలం. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నరుల వలె అబద్ధమాడువాడు కాదు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనను నమ్ముకున్నటువంటి వారు మోసపోయినట్టుగా చరిత్రలో లేదండి, భవిష్యత్తులో కూడా ఉండదండి. కనుక మనం ఎవరెవరినో నమ్మి, ఎవరెవరికో మన రహస్యాలని చెప్పుకొని, ఎవరెవరికో మన క్లోజ్నెస్, మన సీక్రెట్స్ అని చెప్పుకొని, ఎవరెవరి దగ్గర మనం అన్నీ సమర్పించుకొని, ఎవరి దగ్గర మోసపోయి బాధపడడం కంటే నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని విశ్వసించండి, దేవుడి మీద ఆధారపడండి, దేవునికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి సేవించండి. అప్పుడు మీకు సమస్తము మేలే జరుగుతుంది. ఎందుకంటే మన జీవితాలలో మేలు కలుగుటకే ఆయన సమస్తము సమకూడి జరిగించుచున్నారు కనుక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా దేవుణ్ణి మాత్రమే నమ్మి నిత్యము కదలని కొండవలే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయకాల సమయమున ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి
మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రభువా ఈ ఉదయకాల సమయమున తండ్రి, ఎవరెవరైతే హృదయంలో మా తండ్రి గాయపడి ప్రభువా హృదయ వేదనతోటి తండ్రి ఇబ్బంది పడుతున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా మీ కృపలో బలపరచండి, స్థిరంగా నిలబెట్టండి తండ్రి. వారికి తగినటువంటి ఆదరణ మీ చిత్త ప్రకారంగా దయచేయండి తండ్రి. ఈ యొక్క వీడియోస్ తండ్రి చూచుట మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో స్థిరంగా నిలవబెట్టండి, బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నటువంటి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకెన్నో గొప్ప కార్యాలు తండ్రి చేసే ధన్యతను దీనులమైన మాకు అనుగ్రహించండి తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.